జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా జనహితమే తన మతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించెను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితిపేర్చగా అణువణువు మండెరా జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా. ఒక సనాతన ధర్మమే అన్ని ధర్మాలని కలుపుకెళ్ళగలదు. దానికి నిదర్శనమే రఘుపతి రాఘవ రాజారాం ఈశ్వరల్లా తేరేనామది. యాక్చువల్గా అసలు సంపూర్ణంగా అది రామునికి సంబంధించిన పాటని ఈశ్వరల్లా చేయడంలోనే మన దేశం తాలూకు ఔన్నత్యం, మన సనాతన ధర్మం తాలూకు ఔన్నత్యం తెలుస్తూ ఉంటుంది. అలాంటి దేశంలో మనం ఉన్నందుకు నిజంగా చాలా గర్వపడాలి. అలాగే అలాంటి దేశం తాలూకు ఔన్నత్యాన్ని మరింతగా పెంచిన గాంధీ గారికి మనందరం రుణపడి ఉంటాం. జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా ఒక్కడైతే కాదు కోట్ల ప్రజల గొంతుక వీడు ఒక్కడైన చాలు మోకరిల్లు సామ్రాజ్యాలు ఆంధ్రదేశ భవిష్యత్తుకు దిక్కువైనావురా ఆడబిడ్డలందరికీ అన్నవయ్యావురా నమ్ముకున్న నవతరాన్ని వేలు పట్టి నడిపించే నాయకుడై కాపు కాయరా. జనసేనాని తొలగించు ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస రాజ్యాన్ని జనసేనాని స్థాపించు ఆంధ్ర రాష్ట్రంలో రామరాజ్యాన్ని. జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా. జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా ఇతడు ఓటు వేసి చూడు ప్రాణమిచ్చి నిలబడతాడు. ఆంధ్ర యువత ఆకాంక్షల సారథివయ్యావురా అన్నదాతలందరికీ ఆప్తుడవయ్యావురా కమ్ముకున్న చీకట్లను చీల్చే వజ్రాయుధమై రాష్ట్రను తుటి రాత మార్చరా. నిర్మించు ఆంధ్ర రాష్ట్రంలో అయోధ్య నగరాన్ని జయ హో జనసేనాని తల ఎత్తుకునేలా చెయ్యి తెలుగు గౌరవాన్ని. జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా. జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా. జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా. జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా. ఒకటే అది గుర్తుపెట్టుకోండి, నన్ను ఇవాళ ఎమ్మెల్యే స్థాయికి తీసుకొచ్చిన మహానుభావుడు నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, వారికి ధన్యవాదాలు. ఆయన కోరిక ఒకటే, అవాయి చెప్పులు వేసుకున్న వాళ్ళు రాజకీయం చేయాలి. డబ్బులున్న వాళ్ళ దగ్గర న్యాయం ఉండదు, ధనికుల దగ్గర న్యాయం ఉండదు, కష్టపడి కింద నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర న్యాయం ఉంటుందని ఆలోచించి ఇవాళ మనకి ఎమ్మెల్యే స్థాయికి తీసుకొచ్చారు. నేనే కాదు, మీ అందరినీ కూడా ఆయన ఒక నాయకుడిని చేయాలనే ఆశతో జనసేన పార్టీ స్థాపించడం జరిగింది. మీరందరూ కూడా ఆవిర్భావ సభ పెట్టినప్పుడు 24 గంటలు నిద్రపోకుండా కష్టపడ్డారు మీరందరూ కూడా. సార్ 15 రోజుల పాటు కష్టపడి పనిచేశారు సార్. ఇలాంటి నాయకులు మరి అలాగే డివిజన్ ఇన్ఛార్జీలు అందరూ కూడా రాత్రులు పగలు పనిచేసి ఆవిర్భావ సభని విజయవంతంగా చేశారు మీరందరూ కూడా. మచిలీపట్నం అంటే సార్ పిలిపిస్తే రేపు జరగబోయే మన పెడంలో
వారాహి యాత్రకి 10,000 మంది ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి మనం. అంతే తప్ప వెళ్దామని చెయ్యెత్తాలి మీరందరూ. అంతే తప్ప రాజుగారు పాలు తెస్తా అన్నాడు కదా, ఇన్ని వేల మందిలో నీళ్లు పట్టుకెళ్తే ఎవడో తెలుసులే అని నీళ్లు పట్టుకెళ్ళొద్దు, అందరం పాలే పట్టుకెళ్దాం అంటే అర్థమైంది కదా. కనుక మనందరం కూడా ఆయనలాగా కష్టపడి ఇప్పటి వరకు ఆయన కష్టపడి జనసేన పార్టీని మోసాడు. ఇక నుంచి మనందరం కూడా మనం మోయాలి. బండిలో పెట్రోలు మనమే కొట్టాలి, ఆయన ఓన్లీ స్టీరింగే పట్టుకుంటాడు. మనమే మోసి మనమే కష్టపడి మనమే పార్టీని ఒక్కొక్కరు 100 మందిని జనసేన పార్టీ వైపు తిరగాలి. అదే కాకుండా బీసీలు, ఎస్సీలు, ముస్లిమ్స్, మైనార్టీలు వచ్చినప్పుడు మనం లెగిసి పెద్దన్న పాత్ర పోషించాలి. అన్నయ్య మన కుటుంబాన్ని ఎలా పోషిస్తాడో అలా మనందరం కూడా ఎదట మనిషి గౌరవిస్తూ నేర్చుకోవాలి. మనం తగ్గించుకోవాలి. గర్వం, ఈర్ష్య, దేశ విడనాడాలి. అప్పుడే ఎదట మనిషి గౌరవిస్తాడు మనకి. నాకు టికెట్ ఇచ్చినా, నీకు టికెట్ ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా అది నాకు ఇచ్చాడనే ఫీలింగ్లో ఉండాలి మనం. నేను ముందు నుంచి ఒకటే చెప్తున్నా, ఇవాళ నేను 5 సంవత్సరాల మట్టి పార్టీ కోసం కష్టపడవచ్చు, అనేక రకాలుగా మంచి పనులు చేయొచ్చు. సారు సర్వేలో నాకు తక్కువ మంది సర్వేలో నాకు ఓటింగ్ తక్కువ మంది వేద్దారనుకుంటున్నారు అనుకో, ఒక బీసీకి ఇస్తే ఒక 70,000 పడతాయి, ఒక ఎస్సీకి ఇస్తే 80,000 పడతాయని ఆర్కే ఈసారి నువ్వు ఆగు, నేను ఆయనకి ఇస్తున్నానంటే సంతోషంగా వాళ్ళకి ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. నేను కాదు గెలవాల్సింది, పార్టీ గెలవాలి. పార్టీ గెలిస్తే నేను గెలిచినట్టే. బ్యానర్ మీద నా ఫోటో లేకపోయినా పర్వాలా, పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంటే నా ఫోటో ఉన్నట్టే. మనం ఎప్పుడూ కూడా ఆ స్థాయిలో ఆలోచించాలి. ప్రతి చిన్న విషయాన్ని పెద్ద చేయకూడదు. చాలా ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి. ఒక పార్టీ నడిపించడం అంటే ఎంత కష్టపడుతున్న నాయకుడిని చూస్తున్నాం. మనం కూడా ఓపికతో, ఓర్పుతో ఉండాలి. ఒక మాట అన్నా తట్టుకోవాలి. ప్రతి చిన్న విషయానికి కుర్చీ అయిపోతే అలిగి వెళ్ళిపోతున్నారు చాలామంది. ఒక మాట అంటే తట్టుకోలేకపోతున్నారు. మమ్మల్ని ఎన్ని మాటలన్నా ఎన్ని మాటలు సారపడుతున్నారు. మేము కూడా అలా పడి పార్టీకి లోబడి పనిచేస్తున్నాం. అలాగే వారాహి యాత్రలో మన నాయకులు మరి వారాహి యాత్రలో ఎంత కష్టపడుతున్నాం చూస్తున్నాం. మనోహర్ గారు పిలిచి ఆర్కే నువ్వు భోజనాలు ఏర్పాటు చేయన్నారు అనగానే నా హోటల్స్, నా ఇల్లు, వాకిలు వదిలేసి కూడా వెనకాల వెళ్ళిపోయాను. ఎందుకంటే వాళ్ళ వెనకాల మేము భోజనం పెడతాను, మేము రెడీగా ఉండాలి. స్టేట్ అంతా కూడా భోజనం రెడీ పెడతా నేను సిద్ధంగా ఉన్నాం. మచిలీపట్నం నుంచి 20 మంది వెళ్ళి పనిచేస్తున్నాం. ఆ రోజున మరి ఇవన్నీ కూడా ఎందుకంటే మన జీవితం కాదు కావాల్సింది, కోట్ల జీవితాలు బాగుండాలంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి. ఆయన ముఖ్యమంత్రి అయితే నీ పిల్లల గురించి నువ్వు ఆలోచించుకోక్కర్లా, నీ బిడ్డల చదువు గురించి నువ్వు ఆలోచించక్కర్లా, మీ తమ్ముళ్ళు ఉద్యోగం లేదని నువ్వు బాధపడక్కర్లా, అన్నీ ఆయన చూసుకుంటారు. కనుక మీరందరూ జనసేన పార్టీ గెలవాలని ఆలోచనతో ఉండాలని నేను మాత్రం ఆయన ఏం చెప్తే 24 గంటలు పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు కూడా సిద్ధంగా ఉన్నారా లేదా? అలా సిద్ధంగా ఉండాలని రేపు పెడల్లో జరుగుతున్న వారాహి యాత్రకి మచిలీపట్నం నుంచి 10,000 మందికి వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై జనసేన. మీరందరూ కూడా నాయకులుగా ఎదగాలి. ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టు నిజంగా ఆయన 35 సంవత్సరాలు ఒక చిన్న హోటల్లో ఆయనే ఒక వంట మనిషిగా ఉండి అక్కడి నుంచి ఈ స్థాయికి ఎదిగి 3 రూపాయలు ప్రతిరోజు కూలీకి ఆయన పనిచేసి ఈ స్థాయికి ఎదిగాడంటే కష్టజీవి, విలువలు కలిగిన వ్యక్తి. ఆ విలువలు కూడిన వ్యక్తులే మనకి రాజకీయాల్లో నిలబడతారు. అనేక సందర్భాల్లో ఉపన్యాసాలు ఇచ్చుకుంటున్నాం, పెద్ద పెద్ద సభలు చేసుకుంటున్నాం. నిజంగా మనం మచిలీపట్నంలో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏ రాజకీయ పార్టీ చేయలేదు అటువంటి కార్యక్రమం. కేవలం 5 రోజుల కాలంలో, కేవలం 5 రోజులు, 5 రోజుల ముందు పవన్ కళ్యాణ్ గారు ఫోన్లో గో హెడ్ అని చెప్పినాక 5 రోజుల్లోనే మనం అంత అద్భుతమైన సభ మనం చేసుకోగలిగాం. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ఇంక్లూడింగ్ అక్కడ స్థలదాతలు ఎవరైతే నిలబడ్డారో మన కోసం రైతులు, మీరందరూ కూడా అహర్నిశలు కృషి చేసి తన మన అనకుండా
అర్ధరాత్రి వరకు అక్కడ నిలబడి రాష్ట్రానికి ఒక మంచి సంకేతం ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మనం చూపించాలని వారాహి యాత్ర మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారు బయలుదేరినప్పుడు మీరు చూశారు. కానీ దీని వెనక ఎంతో కృషి ఉంది, అది మీరు మర్చిపోబాకండి. ఎందుకంటే ఉదయం కూడా ఆయన చెప్పారు, రాజకీయాల్లో నిలకడగా మనం ఆ ప్రాంతానికి మనం ఒక వ్యక్తిగా కాకుండా ఒక పార్టీగా మనం నిలబడినప్పుడు, ఒక వ్యవస్థగా మనం నిలబడినప్పుడు, మీ అందరి సమూహం ఒక మాట మీద నిలబడినప్పుడు ఆ ప్రాంతానికి మనం మేలు చేయగలుగుతాం. ఇంటింటికి వెళ్ళండి, ఇంటింటికి వెళ్ళండి, మన జెండా పట్టుకుని వెళ్ళండి గర్వంగా, మన గ్లాస్ సింబల్ పట్టుకుని మీరు ప్రజల్లోకి వెళ్ళి మన పార్టీ యొక్క బలం, మన విలువలు, దేనికోసం మన ప్రజల కోసం నిలబడ్డామో దాన్ని మీరు వివరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం కల్పించినందుకు బండి రామకృష్ణ గారికి మిమ్మల్ని మరొక్కసారి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. జాగో రే జాగో కదిలిందిర జనసేన, జన జాతరలో నేడు రణగర్జన చేసేనా. జాగో రే జాగో కదిలిందిర జనసేన, జన జాతరలో నేడు రణగర్జన చేసేనా. ఆడబిడ్డలంతా అరే అక్కై మండేనా, పవనన్న దండులోన జెండై నినదించేనా. ఆడబిడ్డలంతా అరే అక్కై మండేనా, పవనన్న దండులోన జెండై నినదించేనా. ప్రజాక్షేమమే గాలికి వదిలి పదవుల వ్యామోహంలో మెదిలి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆడుతున్నారు చూడరగాట. అడుగడుగునగు పడగ వినీతి కోనరాదు కోస్తైనా నీతి, అక్రమ సంపాదననే ధ్యేయం నీట మునిగిపోయిందిర న్యాయం. ఓ దోపిడి దొంగల భరతం పట్టగా సర్కారుకు గరి కోరి కట్టగా శివంగులైనరు ఆడబిడ్డలు సింహగర్జనై మన ఆంధ్రాలో. జాగో రే జాగో
కదిలిందిర జనసేన జనజాతరలో నేడు రణగర్జన చేసేనా జాగో రే జాగో కదిలిందిర జనసేన జనజాతరలో నేడు రణగర్జన చేసేనా ఆడబిడ్డలంతా వరగగ్గై మండేనా పవనన్న దండులోనా జెండై నినదించేనా